1947 మన దేశం స్వాతంత్ర్యం పొందింది. దాంతో మనం స్వతంత్రులమయ్యాము. ప్రతి ఒక్కరికి హక్కులు లభించాయి. వాటిని సక్రమంగా వినియోగించుకుంటున్నాం. కానీ మన దేశం పట్ల మనం ఎంతవరకు బాధ్యతగా ఉంటున్నాం? అసలు మన బాధ్యతలు ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం వచ్చాక మనకంటూ స్వయం పాలన కావాలి. ఇతరుల చట్టాల కింద కాకుండా మన చట్టాల కింద మనం జీవించాలి అనే ఉద్దేశంతో మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగం అనే మహాగ్రంథాన్ని రూపొందించారు. ఈ గ్రంథాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించినప్పటికీ 2 నెలల వ్యవధి తర్వాత అంటే 1950 జనవరి 26 నుండి అమలుపరిచారు. దాంతో భారతదేశం గణతంత్ర దేశంగా మారింది. అంటే దేశానికి ప్రజలే యజమానులు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి చాలా అవమానాలు ఎదుర్కొన్నా కానీ చదువుని ఎన్నడూ వదిలిపెట్టని వ్యక్తి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రాశారు. ఆయన ఈ రాజ్యాంగం ద్వారా కేవలం హక్కులు మాత్రమే మనకి ఇవ్వలేదు, మనకి గౌరవంగా బ్రతికే అవకాశం ఇచ్చారు. మనకున్న హక్కులు ఏంటంటే స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, చదువుకునే హక్కు, ఓటు వేసే హక్కు, సమానత్వపు హక్కు. ఈ హక్కులు మనందరికీ బాగా తెలుసు. వాటిని సక్రమంగా వినియోగించుకుంటున్నాం. కానీ నిజం చెప్పాలంటే మనం మన బాధ్యతలు మర్చిపోయాం. దేశం బాగోలేదు అంటాం, పొలిటీషియన్స్ దొంగలు అంటాం, సిస్టమ్ చెత్త అంటాం. కానీ మనమే చెత్తను తీసుకెళ్ళి రోడ్ల పక్కన పడేస్తాం. ఆఫీసర్స్, పొలిటీషియన్స్ వీళ్ళ విషయం పక్కన పెడితే ఒక దేశ పౌరునిగా నువ్వెంతవరకు నీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు అన్నదే ప్రశ్న. నిజమైన పౌరుడు ఎప్పుడూ తన దేశాన్ని విమర్శించడు కానీ సొల్యూషన్స్ కోసం ఆలోచిస్తాడు. ఈ దేశ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది, నీ చేతిలో ఉంది. ఇలా ప్రతి ఒక్కరి చేతిలో దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని మనందరికీ తెలుసు. ఈ మాట చెప్పగానే మనందరికీ కామన్గా ఒక ప్రశ్న మదిలో మెదులుతుంది. అదేంటంటే, కానీ ఎందుకు ఇండియా ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాలేదు? దీనికి సమాధానం ఏంటో కామెంట్ చేయండి. నేను ఆలోచించినంత వరకు దీనికి కారణం మనల్ని మనం క్రిటిసైజ్ చేసుకోవడం. నిరుద్యోగం, పేదరికం, అవినీతి అంటూ ఇలా మన దేశంపై మనమే ఒక ఐడెంటిటీ క్రియేట్ చేస్తున్నాం. కానీ వీటికి సొల్యూషన్స్ మాత్రం ఎవరూ క్రియేట్ చేయట్లేదు. అవినీతి అంటున్నాం, కానీ దాన్ని అరికట్టగలిగేది ఒక చదువుకున్న ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మాత్రమే. ఆ ఆఫీసర్ మనలో నుంచే రావాలి. నిరుద్యోగం అంటున్నాం, విదేశాలలో కాకుండా నీ దేశంలో నీ మేధస్సును ఉపయోగిస్తే మరో 10 మందికి ఉద్యోగం లభిస్తుంది. కానీ మనం అలా చేయలేము. దానికి కారణం మన ప్రభుత్వం నుండి మనకి కావలసిన సపోర్ట్ పూర్తి స్థాయిలో రాదు. అందుకే యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటుంది. ఇది చాలా మంచి విషయం. యూత్ రాజకీయాల్లోకి వస్తే కొత్త ఆలోచనలు వస్తాయి. ప్రజల సమస్యలపై ఫ్రెష్ దృష్టి ఉంటుంది. టెక్నాలజీ, సోషల్ మీడియా ఉపయోగం బాగా తెలుసు. ధైర్యంగా ప్రశ్నిస్తారు. కానీ అనుభవం తక్కువ ఉంటుంది కాబట్టి ఆవేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువ. రాజకీయ వ్యూహాలు అర్థం కాకపోవచ్చు. పెద్దవాళ్ళు రాజకీయాల్లో ఉంటే వ్యవస్థపై అవగాహన, అనుభవం ఉంటుంది. ఓర్పు, స్ట్రాటజీ, నెగోషియేషన్ స్కిల్స్ ఉంటాయి. కానీ మార్పుకు భయపడతారు. కొత్త తరానికి అవకాశాలు ఇవ్వరు. పాత ఆలోచనలోనే ఉండిపోతారు. రాజకీయాల్లో యూత్ ఉంటే ఎనర్జీ, పెద్దవాళ్ళు ఉంటే దేశానికి డైరెక్షన్. ఇద్దరు కలిస్తేనే దేశానికి భవిష్యత్తు ఉంటుంది. ఎనర్జీ ఉండి డైరెక్షన్ లేకపోయినా, ఓన్లీ డైరెక్షన్ ఉండి ఎనర్జీ లేకపోయినా ఇండియా స్టిల్ డెవలపింగ్ కంట్రీగానే మిగిలిపోతుంది. యువతకి రాజకీయాల్లో అవకాశం ఉండాలి. మన దేశంలో యూత్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఇది మనకి బిగ్ అడ్వాంటేజ్ కావాలి. దేశాన్ని మార్చేది యూత్ ఎనర్జీ అయితే దేశాన్ని కాపాడేది మాత్రం పెద్దవారి అనుభవం. రెండూ కలిస్తేనే ఇండియా సూపర్ పవర్ అవుతుంది. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. కేవలం యూత్ రాజకీయాల్లోకి వస్తేనే కాదు, మంచి నాయకుల్ని ఎంచుకుంటే, అవగాహనతో ఓటు వేస్తే
ఈ సిస్టమ్ను ప్రశ్నిస్తే ఇండియా నిజంగా డెవలప్ అవుతుంది. అలాగే ప్రతి పౌరుడు కూడా తమ హక్కుల్ని ఉపయోగించుకోవడం మాత్రమే కాదు, తమ బాధ్యతల్ని నిర్వర్తించాలి. రాజ్యాంగాన్ని, జాతీయ చిహ్నాలను గౌరవించాలి. ఐక్యత, సోదరభావం కలిగి ఉండాలి. సైనికులకు, రైతులకు మద్దతునివ్వాలి. స్త్రీలను గౌరవించాలి. మన సంస్కృతి వారసత్వాలను గౌరవించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఒక మహామేధావి కృషి చేస్తే 147 కోట్ల మందిని నడిపే మహాగ్రంథం రూపొందింది. ఇలాంటి మేధావులు ఇంకెంతో మంది ముందుకు వస్తే ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఇండియా డెవలప్డ్ కంట్రీ అవుతుంది. చివరిగా ఒక్క మాట, కేవలం హక్కులు అడిగేవాడు పౌరుడు కాదు, బాధ్యతలు తీసుకునేవాడే నిజమైన పౌరుడు. ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ భావాలను మీ ఫ్రెండ్స్తో పంచుకోండి. మన ఆలోచనలో మార్పు తీసుకొచ్చే వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.